వారాహి సిల్క్స్ మన నెల్లూరులో సెప్టెంబర్ 25వ తారీఖున గొప్ప ప్రారంభం. వచ్చేది సేఫ్ గా తిరిగి వెళ్ళకూడదు. అవసరమైతే తగలబెట్టి అందరినీ. గుడ్ మార్నింగ్ మేడం. పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. సిఏ ప్రభాకర్ చెయ్యి నేర్చిన రౌడీలను పార్టీ ఆఫీస్ లో దాచారు. ఇక్కడ పోలీస్ ఫోర్స్ తక్కువగా ఉంది మేడం. ఎమ్మెల్యే సార్, ఐఎమ్ హేమ. నీ గుండెల మీద రాసుకున్నావుగా, చదివేలే. సార్, మైండ్ యూ, దిస్ ఇస్ అన్లాఫుల్. ఇంతమందితో ఇక్కడ ఇలా ధర్నాలు చేయకూడదు. వెనక్కి వెళ్ళిపోండి. నోరు ముసుపో, వెళ్ళు. మేడం సార్ ప్లీజ్, మీరు దాచిపెట్టిన గుండాల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇలా చేస్తున్నట్టయితే సారీ, మేము ఫోర్స్ ఉపయోగిస్తాం. ఏం బెదిరిస్తున్నావా? ఏం పీకుతారు మీరు? చేతిరా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైరింగ్ చేయొద్దని కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. పైగా ఎమ్మెల్యే గారు కూడా. సో వాట్ హుస్సేన్, వాళ్ళని తప్పించుకోమన్నా. ఏది ఏవైనా వీడి చేతికి దొరకకూడదు. షూట్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ఇట్. సార్, ఐజీ హబీబ్ బషీర్. అడ్వాన్స్ కమ్ ఆన్. భరత్చంద్ర వద్దు, ఇది మతాలకు సంబంధించింది. ముస్తఫా సార్, అరెస్ట్ హిమ్. ముయ్యరా, ఎవరనుకున్నావు? ఎమ్మెల్యేన్ రా, మలక్పేట ఎమ్మెల్యే. మలక్పేట ఎమ్మెల్యేవి కదా అని కడుపులో బుల్లెట్ ప్రూఫ్ ఏమైనా పెట్టి పుట్టించాడా దేవుడు, లేక కడుపులో అమృత కలసం పెట్టాడా? Take him. Possession of illicit arms, unlawful assembly, inciting communal violence and నీ మీద చేయి చేసుకున్నందుకు. చంపేండ్రా, కొట్టి చంపేండ్రా వీళ్ళని. Come on, charge. Hey Anwar, join me.
టేక్ దెమ్. సార్ హలో నాన్న ఇక్కడే ఉన్నారు. మరే ఐజీ మావయ్య ఫోన్ చేస్తే తీయద్దు అని చెప్పారు నాన్న. అయినా నేను నిన్ను ఐజీ మావయ్య సారీ, నాన్నిక్కడ లేరు, నాన్నిక్కడ లేనే లేరు. ఓకే దొంగ రాస్కెల్. ఇట్రా. సార్ భరత్ ఎక్కడున్నావు రా? పిలిచారా? సారీ సార్, అనుకోకుండా కృష్ణస్వామిని తిట్టాల్సి వచ్చింది. సారీ. సాయంత్రం 5 గంటల కాన్ఫరెన్స్ అవగానే సీఎం పిలుస్తారు. ఈలోగా నువ్వు నన్ను కలవాలి, కలిసి తీరాలి. సార్ హలో హలో. కట్ చేసారా ఐజీ మావయ్య? కట్ చేశారు. చూసావుగా, ఇప్పుడే అన్ని కళలు నేర్చేసుకుంది నీ గారాల కూతురు ఇందిర ఈ దొంగస్వామి ట్రైనింగ్ లో. మీ అమ్మ తన లాయర్ కోట్ని ఇస్త్రీ చేసి భద్రంగా దాచుంచింది. నువ్వు పెద్దయ్యాక లాయర్ అవుతావని. నీకదే కరెక్ట్. ఏం స్వామి? అవునవును, మీకెప్పుడు ఏవో గొడవలు కేసులు ఉంటూనే ఉంటాయి. మీ తరపున కోర్టులో వాదించడానికి మా అమ్మగారిలో ఒకరు ఉండాలిగా. లాయర్ అవ్వాల్సిందే. వద్దు వద్దు వద్దు, నేను పోలీస్ ఆఫీసర్ అవుతా. ఇందిరా ఐపీఎస్. నమస్కారం సార్. నమస్కారం సార్. స్వామీజీ, మీ సమావేశ నిర్ణయాలు కొంచెం చెప్తారా? అంతా నాటకం. స్వామీజీ, మీరు వాకౌట్ చేశారట? అవును, శాంతి సమావేశం సంపూర్ణంగా విఫలమైంది. ప్రభుత్వం మైనార్టీలు చేసిన ఒత్తిడికి ఏమీ చేయలేక పూర్తిగా లొంగిపోయింది. శాంతి భద్రతలు కాపాడటంలో ఈ ప్రభుత్వం మరోసారి విఫలమైంది. బట్ స్వామీజీ, ఇవాళ పోలీసులు పట్టుకున్న గూండాలలో హైదరాలీ వ్యక్తులే కాకుండా మీ కార్యకర్తలు కూడా ఉన్నారు. ఇది సంఘ విద్రోహులతో చేతులు కలపడం కాదా? హైదరాలీతో రహస్య సంబంధం ఉందని ప్రజల సందేహం. ఏమిటో నీ పేరు? యువర్ నేమ్? చైతి అండి. రేఖా గోపాల్. స్వామీజీ, మిస్టర్ గోపాల్ గారి అడగాల్సింది నన్ను కాదు, మీ తండ్రి ఆబ్కారీ శాఖ మార్చులైన బాలగోపాలాన్ని. దొంగసారా వ్యాపారం జనాభా హైదరాలీతో కలిసి ఎందుకు చేశావురా అని. లోకా సమస్త సుఖినో భవంతు. ఏయ్ భరత్చంద్ర, వెల్ డన్. నువ్వు పులివి. మలక్పేట ఎమ్మెల్యే గారిని ఎదిరించి ఆఫీసులో దాచిన గుండాల్ని పట్టుకున్నావుటగా. నాకు తెలుసు నువ్వు పోలీస్ సింహానివి. బట్ నీ మీద నాకు గౌరవం లేదు పూర్ణానంద శాస్త్రి. నీతిని వల్లిస్తూ అవినీతిని ఆశ్రయించిన శాస్త్రి, మెహదీపట్నం బాబా చంపబడ్డ రోజు హిందూ ముస్లింల మధ్య మత చిచ్చు పెట్టి ఈ మహానగరాన్ని మరో కురుక్షేత్రంలో మార్చి జనాబ్ హైదర్ అలీ హాసన్ ఇంట్లో మందు కొట్టి బిందు చేసుకుని పొందుతో కులికిన వాడివి. ఐ హావ్ రిపోర్ట్స్. ఆ రోజే అక్కడే నువ్వు తిన్న అడ్డమైన గడ్డిని బయటికి కక్కించి నిన్ను తన్నుకుంటూ తీసుకెళ్లి లాకప్ లో వేయడం ఈ భరత్చంద్రకి చేతగా కాదు. మీరు ఆ సాకు పెట్టుకునే బంధులు ధర్నాలు అంటూ నీ తల్లి ప్రజల ప్రాణాలతో నిర్దాక్షిణ్యంగా ఆడుకుంటారని అలా చేయలేదు. సో జస్ట్ షో యువర్ కాంప్లిమెంట్స్. రే శాస్త్రి, లోక సమస్త సుఖినో భవంతు. హలో, లేవు సార్. మలక్పేట ఎమ్మెల్యే మీద అనుకున్నన్ని కేసులేం లేవు సార్. అంతగా ఉంటే ఓ 143, 147 అంతే సార్. తప్పకుండా సార్. 148 రాకుండా మేము చూసుకుంటాం. తుపాకీ తిరిగి ఇచ్చేస్తాం. రూరల్ ఎస్పీ హేమ ఇక్కడే ఉన్నారు. నేను మాట్లాడాను. షీ హాజ్ నో అబ్జెక్షన్. సార్, భరత్ ఇక్కడే ఉన్నాడు సార్. నేను వాడితో మాట్లాడుతున్నాను. వాడిని నేను తీసుకొస్తాను. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఎప్పుడంటే అప్పుడు. సార్, స్వామి, నేనే మీకు ఫోన్ చేస్తాను. ప్లీజ్, నేను చేస్తానంటున్నానుగా. ఒక లైన్లో సీఎం, ఒక లైన్లో శాస్త్రి. వెరీ గుడ్, థ్యాంక్స్ ఫర్ ద డే. వెల్కమ్ సార్. పోరా ఇడియట్.
సార్ ఇంతకీ ఇప్పుడు ఏమైందని ఏ అవతారం ఎత్తుతామని గెస్ట్ హౌస్కి వెళ్ళావు సార్ బ్లడీ లేకపోతే ఏమిట్రా ఎందుకు శాస్త్రి గారి గుండె మీద చెయ్యేసి నెట్టావు సార్ అది మరి ఏంట్రా ఈ పిచ్చి పనులు చేయటం కమాన్ గివ్ ఎన్ ఆన్సర్ సార్ లోక సమస్త సుఖినో భవంతు రై నిన్ను సారీ సార్